నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రధానంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఎడ్ల తాతాజీ విరోచితమైన పోరాటం చేస్తున్నారు. రోజుకో కేసు కట్టించుకుంటూ ప్రజల్లోకి పోరాటం వెళ్తున్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎందుకు గుర్తించడం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎటువంటి వ్యూహం తెలుతుంది? కాపు సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుంది? కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం మేలు చేయాలనుకుంటుంది? ఈ పాలకొల్లు నియోజకవర్గం సంబంధించి చారిత్రాత్మక నిర్ణయాలు ఉన్నాయి. అటువంటి నిర్ణయాత్మకమైన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చిన్నచూపు చేస్తుందనే అంశాలను ఆ పార్టీ నాయకులు ఎడ్ల తాతాజీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం ఇస్తుంది. సార్ నమస్తే తాతాజీ గారు. సార్, ఎందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు దూరం అయింది అనుకుంటున్నారు? అంటే కాపులకి దూరం అయిందంటే కన్నా కొన్ని ఈక్వేషన్లో ఆ రోజున అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అంతిమంగా కూడా కాపులకి ఎక్కువ పెద్దపీట వేశాను. ఎగ్జాంపుల్, నేను అడగకుండానే నేను మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశాను. ఆ రోజున నేను గెలిచిన మరి అభ్యర్థులు తక్కువ మంది గెలటం వల్ల నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నా కష్టాన్ని గుర్తించి ఎవరైనా పదవి కావాలంటే చాలా పైరువీలు, లాబింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సీఎం దగ్గరికి అంటే ఒక జిల్లా పదవి చేయాలంటే సీఎం దృష్టిలో తప్ప మామూలుగా ఒక ఎమ్మెల్యేలు మంత్రుల వల్ల జరుగుతారు. అటువంటి వ్యవహారాన్ని నేను పడ్డ కష్టాన్ని గుర్తించి కాపునైనా నన్ను ఆ రోజున డీసీఎంఏ చైర్మన్గా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. ఒక మున్సిపల్ చైర్మన్ కాలేని వ్యక్తిని తీసుకెళ్ళి ఒక జిల్లా చైర్మన్గా చేసి నాకు ఒక గుర్తింపుని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి పెద్దపీట వేయలేదనేది మాత్రం వాస్తవం కాదు. మీ పాలకొల్లు నియోజకవర్గంలో గడిచిన 2014 నుంచి మీరు ఇచ్చిన సీటు కానీ, 2019లో మీరు ఇచ్చింది కానీ, 2024లో మీరు ఇచ్చిన సీట్ని చూసుకుంటే బీసీలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇది పూర్తిగా కూడా కాపు సమాజ వర్గానికి ప్రధాన కేంద్రమైన నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ఎందుకు ప్రయోగాలు చేస్తుంది వైసీపీ? అంటే ప్రధానంగా చూసుకుంటే కాపులతో పాటు సమానంగా ఉన్న వ్యవస్థ ఏముందంటే ఈ పశ్చిమ గోదావరి అటు ఈస్ట్లో కూడా కాపులతో సమానంగా చెట్టుపల్లి సామాజిక వర్గం ఉంది. అందులో భాగంగా కాపులకి అటు భీమవరంలోనూ తాడిపత్రిగూడెంలో సీటు ఇస్తూనే చెట్టుపల్లిలో కూడా ఆ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. తాతాజీ విషయానికి వస్తే తాతాజీ అభిమానులు కానీ, తాతాజీ శ్రేయోభిలాషులు కానీ కోరుకునేది ఏంటంటే అసలు ఎందుకు తాతాజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం గుర్తింపు ఇవ్వడం లేదు? మీరు అన్నట్టు డీసీఎంఎస్ ఇచ్చిండొచ్చు, కానీ తర్వాత కాలంలో ఈ నియోజకవర్గంలో మీ పార్టీ జెండా కర్ర ఖాళీగా ఉంది. ఈ జెండా ఎగరేసే నాయకుడు లేడనేది చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఆ నాయకత్వం ఎందుకు భర్తీ చేయలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంటే తాతాజీ లాబింగ్ చేయలేకపోతున్నాడు అంటున్నారు. లాబింగ్ అనేది నేను ప్రాణం పోయిన అటువంటి ఆ సిస్టంలోకి వెళ్ళను. లాబింగ్ చేద్దాం, లేకపోతే 10 మందిని గుమికూడి వారితో చెప్పించుకోవడం, నేనే నాయకునని 10 మంది దగ్గరికి వెళ్ళి అడగటం అనేది జరగదు. అది నాకు వర్తును గుర్తించి తాతాజీ సమర్థుడు అని వాళ్ళు గుర్తిస్తే చేయమంటే చేస్తాను తప్ప నేను వెళ్ళి లాబింగ్ చేయడము, 10 మందిని వెనకేసుకుని వెళ్ళటం అనేది నాకు ఇష్టం ఉండదు. మీకు రాజకీయాలు ఎవరండి స్ఫూర్తి? మీ రాజకీయాల్లో ఎవరి స్ఫూర్తితో మీరు రాజకీయాల్లోకి వచ్చారు? నాకు రాజకీయాల్లో స్ఫూర్తి అంటే వంగవీటి మోహన్ రంగా, తర్వాత అలి వెంకట సత్యనారాయణ గారు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నన్ను నా యొక్క ప్రతిభను గుర్తించి ఒక ఎమ్మెల్యే ఒక స్టూడెంట్ కోసం కాలేజీకి రావటం అదే మొట్టమొదటిసారి. నాకు అందరూ చెప్పేవారు, ఎమ్మెల్యే ఏంటి, కాలేజీకి రావటం ఏంటి అని. నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే నీకు సర్కిల్ ఎక్కువ ఉందంట కదా, నీకు అన్ని ఊర్లోనూ నీ ఫ్రెండ్స్, నీ మిత్రులు ఉంటారంట కదా, నాకు ఖచ్చితంగా నాకు చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 94లో చేశాను. 99లో చాలా క్రైసిస్, అతను సీట్ ఇస్తారా లేదా వేరే వాళ్ళకి ఇస్తారా అని గొప్ప ప్రోపగండా జరిగింది. పోటాపోటీ యుద్ధం కూడా జరిగింది. ఆ సమయంలో కీలకమైన వ్యక్తిగా నేను వ్యవహరించి ఇప్పుడు 300-400 మందిని నా మనుషులతో ఆయనకి సపోర్ట్ చేయటం, పరిశీలకులు కూడా తాతాజీ ఏం చెప్తే అది దాన్ని ప్రొసీడ్ అవుదామన్న ఉద్దేశంతో కూడా ఆ రోజు ఆలోచన చేయటం అది గొప్ప, నాకే ఆశ్చర్యం కలిగించే విషయం. వాళ్ళు అడిగితే అల్లు వెంకట సత్యనారాయణ అయితేనే ఇక్కడ సమర్థుడు, ఇతనే అయితేనే గెలుస్తాడని చెప్పి నేను చెప్పడం, వాళ్ళందరూ కూడా నాకు ఎక్కువ ప్రయత్నం ఇవ్వడం జరిగింది. సార్, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపారు?
కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క అప్పటికే చాలా మేము చూస్తూ ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఎవరినైనా నమ్మితే వారిని వదలడం, ఏ పరిస్థితులను కూడా అతను చాలా అభిమానిస్తాడు. చిన్న కార్యకర్తను అనేది మాకు అందరికీ కాలేజీలో కానీ బయట కానీ మేము చెప్పుకున్నాం. అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా పోటీ చేయబోతున్నాడు అనేది బయట రాగానే నాలాంటి వాళ్ళు చాలామంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రభావితులయ్యి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. 2009లో ఇక్కడ చిరంజీవి గారు పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రెండోసారి రాజశేఖర రెడ్డి. అప్పుడు మీరు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారో, ఆ టైంలో జరిగిన ఎన్నికల గురించి అసలు ఏంటి సార్ పరిస్థితి? అప్పుడు మొత్తం అంతా కూడా ఇక్కడ మెయిన్ ఎసెట్ ఏంటంటే బంగారు ఉషారాణి గారని వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. పాలకులు వైశ్యస్కి చాలా మంచి పేరు ఉంది. ఎందుకు ఉందంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, ఏదైతే చిన్న చిన్నటువంటి స్కూల్స్కి సంబంధించిన స్థలాలు ఇవ్వటం కానీ, అలాగే సత్రాలు కానీ, ఆ సత్రాల్లో పేద విద్యార్థులందరినీ కూడా భోజనం పెట్టడం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, అలాగా చాలా జగ్గమ్మ గారి సత్రం, చెక్కవారి సత్రం, అలా అద్దేపల్లి వారి సత్రం, రేపాకు వారి సత్రం, ఇలాగా వైఎస్ఆర్సీకి ఒక ప్రధానమైనటువంటి ముద్ర ఉందండి. దానివల్ల అదొక ఎస్ఐట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఇమేజ్ బాగా తోడైంది. ఆ రెండు కలవటం వల్ల రాజశేఖర రెడ్డి గారు 90% అయింది. అయితే ఆ 10% ఉండాలి కదా అభ్యర్థి. అది మొట్టమొదటిసారిగా వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, వైశ్య సామాజిక వర్గం పోటీ చేయటం, దాని మీద బాగా కలిసి వచ్చిన అంశం. జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? ఆ ప్రారంభానికి గల ఏ కారణాలతో అటువైపు వెళ్ళారు? కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓదార్పు యాత్ర చేస్తుంటే దాన్ని వద్దని చెప్పి అడ్డుకోవడం, తర్వాత కేసులు పెట్టడం, దాని మీద మనసు బాధ కలిగించి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి అంటే కాంగ్రెస్ ఉన్నంత వరకు కేసులు లేవు. కాంగ్రెస్ని విభేదించేటప్పటికి అక్రమ ఆస్తులని, అయ్యని, ఈడీ కేసులని, అలాగే 13 కేసులు వరకు పెట్టడం జరిగింది. ఆ సమయంలో పార్టీ పెట్టకముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నిజంగా పార్టీ పెడతాడో కూడా తెలియదు మాకెవరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నమ్మకం, అది ఎందుకు వస్తుందో ఏమో చెప్పలేమండి. నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా 17 మంది రాజీనామా చేయడం జరిగింది. 18 మంది రాజీనామా చేయడం జరిగింది. అటువంటి ప్రభావితం చేయగలిగి. మీకు జగన్ గారికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందండి? ఎలా కాన్వికేషన్ ఉంటుంది అసలు మీ ఇద్దరు? ఒక నాయకుడికి, లేకపోతే ఒక కార్యకర్తకి, లేకపోతే ఒక ఎమ్మెల్యేకి, ఒక ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాలు ఆ టైపు కాకుండా ఒక ఫ్రెండ్లీగా నాతో మాట్లాడటం, నన్ను చాలా అభిమానిస్తారు మాట్లాడటం. నిజంగా ఒక మాటగా చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి ఒక శిష్యుడిని, అంత అభిమానిస్తారు. నాకు ఏదైనా చిన్నది, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ ఆశ్చర్యపోయే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు, జిల్లా హెడ్క్వార్టర్కి వచ్చినప్పుడు, నాకు ప్రోటోకాల్ లేకపోయినా కూడా నన్ను ముఖ్యమంత్రి ఉన్న స్టేజ్ మీదకి నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పటికి నాకు డీసీఎం చైర్మన్ కూడా కాదు, నన్ను స్టేజ్ మీద పిలిచడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఒక అప్లికేషన్ పెట్టాను. ఏమని? పాలకొల్లో ఒక కుర్రోడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దీనికోసం 25 లక్షల రూపాయలు అవుతుంది అని అడిగాను. అడిగితే ఆయన ఆన్లైన్ గారిని పిలిచి, తాతాజీ చెప్తున్నాడు కదా ఇచ్చేసేయాను. సార్ నా దగ్గరికి వచ్చాడంటే 10 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదంటే మనకి, మరి 25 లక్షలు అడుగుతున్నట్టు ఇచ్చేసేయి అన్నాడు. ఇచ్చేసేయంటే నేను 25 లక్షలు ఇచ్చేసేయని అనగానే 25 లక్షలు అయితే ఇచ్చేస్తానండి అని అన్నాడు. సార్ 25 లక్షలు కాదండి, 25,50,000, 50,000 కూడా పెట్టుకోలేడు కుర్రోడు అని చెప్పిన తర్వాత కుర్రోడు వచ్చాడండి. అది తీసుకొచ్చి అది చూపించి, సార్ ఇతను జనసేన కుర్రోడు అండి అని చెప్పాను. నా మీద నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి, ఇతను వేరే పార్టీ వాడు ఇతనికి డబ్బులు ఇవ్వనని అడిగితే నా మీదన్నా కోపడవచ్చు, లేదా అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాన్ని వదిలేయచ్చు. కానీ తాతాజీ చెప్పాడు. తాతాజీ చెప్తే అది న్యాయం అయితే చెప్తాడు అనుకున్నాడు ఏంటో, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత
మళ్ళీ నేను ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఏలూరు నుంచి పాలకొల్లు వచ్చేటప్పటికి ఈలోగా నాకు ఫోన్ వచ్చి ఇలాగ శాంక్షన్ అయ్యి చేసామండి, ఆ కుర్రోని తీసుకుని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, లెటర్ మీకు ఇచ్చేస్తామని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు. మీలో సేవా దృక్పథం ఉందంటే మీరు కరోనా టైంలో చాలా విస్తృతంగా అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులతో పనిచేసే రీతిని మీరు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు, ప్రజలకు అంత చేరువయ్యారు. ఎందుకు మీకు అనుకున్నంత స్థాయి గుర్తింపు రాలేదని ఎప్పుడైనా అనుకున్నారండి? అసలు ఏంటి మనం ఇంత సేవ చేస్తున్నాం, ఇంత పార్టీ కమిట్మెంట్తో ఉన్నాం, నాయకుడికి ఇంత కమిట్మెంట్తో పనిచేస్తున్నాం, మనకెందుకు ఇలా గుర్తించట్లేదని ఎప్పుడైనా చిన్న మనసులో బాధ అనిపించిందా? లేదండి, ఏదైనా ఆశించి చేస్తే బాధ వస్తుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అనుకోండి, నేను ఎమ్మెల్యే కాబట్టి నేను 10 మందికి సాయం చేస్తాను, అది గొప్ప కాదు. ఎమ్మెల్యే కాకుండా పనిచేయటమే గొప్ప నా దృష్టిలో. అందుకనే ఆశించి పని చేస్తే ప్రతిఫలం రాదు, అందుకని ఆశించకుండా పని చేస్తాను. అది ప్రతిఫలం వస్తుందా లేదా అనేది అదే దాని కరోనా టైంలో అసలు మీకు ఎందుకు థాట్ వచ్చిందండి, మనం కాదులే, మన ఎమ్మెల్యే కాదు కదా, మనం ఎందుకులే అని ఎందుకు అనుకోకుండా ఎందుకు అంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు? అంటే నాకు ఎదుటి వాళ్ళు ఎవరన్నా కష్టాలు ఉంటే చూసి ఊరికి ఉండలేను, వారి కష్టాల్లో పాలు పంచుకోవాలి. ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే అది నాకు వస్తే నేను ఎలా బాధపడతాను అని అనుకుని అవతల వ్యక్తికి సాయం చేస్తూ ఉంటాను. ఉదాహరణకి ఒక కరోనా టైంలో ఒక్కొక్క వార్డుకి వెళ్ళి ఈ నెలకు సరిపడే సరుకులు ఇస్తూ ఒక ఇంటికి వెళ్తే మా వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్త కాల్ తీసేసి కాలుకి ఏదో పుండు పడితే కాల్ తీసేశారట. కాల్ తీసేస్తే ఆవిడ ఇంట్లోంచి బయటకు రాలేకపోతుంది. తాతాజీ గారు వచ్చారంటే, అమ్మ నేను బయటికి రాలేకపోతున్నాను, మీరు రండి లోనకంటే లోనకి వెళ్ళి చూస్తే కాల్ లేదు. అటువంటి నా మనసును చాలా చలించేసింది. మనకు చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉంటారని అనుకున్నాను ఆ రోజున. చాలామందికి కాల్ ఎవరైతే లేవు ఎంక్వైరీ చేశాను, ఆ కాల్ ఎవరైతే లేవు వాళ్ళందరికీ మ్యాక్సిమం నా స్తోమత తగ్గట్టుగా, నా స్తోమతకు మించి నేను ఎవరి దగ్గర డబ్బులు అడగను. నాకు పలానా వాడికి సాయం చేస్తాను, నాకు డబ్బులు ఇమ్మని ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ట్రస్టులు పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ టైపు కార్యక్రమం కాకుండా నా సొంత డబ్బులతోనే నా సాయి శక్తిలాగా నా శక్తిని మించి ప్రజలకు సాయం చేశాను. అది నాకు ఏదో ఎమ్మెల్యే సీట్ ఇస్తారనో లేకపోతే దేంట్లోనో పోటీ చేస్తే గెలవాలనో అని కాదు, నా నైజం అది. మీరు ట్రస్ట్ పెట్టారు కదా, ట్రస్ట్ పేరేంటి, ఆ ట్రస్ట్ సేవలు ఎలా కొనసాగుతాయి? ఎట్లా గణేశ్వర సేవా ఫౌండేషన్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్ పెట్టడంలోనే అసలైన కథ మొదలైంది. ఈ నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు తప్ప ట్రస్ట్ వేరే వ్యక్తికి ట్రస్ట్ ఉండకూడదు. ట్రస్ట్ ఉంటే అతన్ని హతమార్చేస్తారు. ఎగ్జాంపుల్ మల్లుల సురేష్ అని చెప్పి ఒక అతను ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టారు. అది పెడితే అది పెట్టిన తర్వాత అతని మీద 13 కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది. అందులో భాగంగా మొన్న కూడా నేను ఏప్రిల్ 12, ఎందుకంటే నేను ట్రస్ట్ పెట్టకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. చాలామంది మిత్రులు అన్నారు ట్రస్ట్ పెడితే మంచిది కదా, ఎన్నో చేస్తున్నారు అని సలహా మేరకు ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ పెట్టిన రోజే పోలీసుల్ని కాన్ఫరెన్స్లో పెట్టుకుని ఏదో రకంగా అరెస్ట్ చేసి వెళ్తే తాతాజీ ఎట్టి బస్సులు కుదరదు, మీరు అరెస్ట్ అయిపోతే నాకు సెక్యూరిటీ కూడా అక్కర్లేదని చెప్పి ఎస్కార్ట్ని వదిలేసిన. అంటే అంత దారుణమైన మనిషి మాట. పైకి మంచితనం తోలు కప్పున్నటువంటి భయంకరమైన మృగం. మీ మీద ఈ సంవత్సరం ఎన్ని కేసులు నమోదైనాయి? 5 కేసులు. ఈ సంవత్సరం 5 కేసులు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, నేనేమో ఇన్ఛార్జిని కాదు, కానీ A1 అడ్వకేట్. ఇప్పుడు 2022లో నేను నిమ్మల రామానాయుడు గారిని కొట్టానంట. కొడుతుంటే ఆయన కింద పడిపోయాడంట, కాలుతో తన్నేస్తున్నానంట. తన్నేస్తుంటే అంగరామోహన్ రావు గారు వచ్చారండి. పాపం అంగరామ్ చాలా మంచి మనిషి, ఆయన కూడా ఇందులో పెట్టారు. ఆయన వస్తుంటే ఆయన కూడా కొట్టేశానంట. ఆయన కింద పడిపోయాడు, ఆయనే కాలుతో తన్నేస్తున్నాడంట. ఈలోగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడట. వచ్చి ఏంటి మా ఎమ్మెల్యే గారిని మా రామ్మోహన్ ఎమ్మెల్సీ గారిని కొట్టేస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగాడట. అడిగితే నేను ముఖం మీద ఉమ్మేసేసి కులం పేరుతో దూషించానట. ఆ బూతులు కూడా మనం వినలేనటువంటి బూతులు ఆ ఎఫ్ఐఆర్లో రాశారు. అంటే 3 సార్లు గెలిచిన వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టడం కోసం, నన్ను ఈ కేసులు ఇరికించడం కోసం నన్ను కొట్టేని పెట్టుకున్న దౌర్భాగ్య పరిస్థితి నాకు తెలుసు. ఏ ఎమ్మెల్యే ఇంత దిగజారడని నేను చరిత్ర రాజకీయాల్లో చరిత్ర చెప్తున్నాను. ఈ టిట్కో దగ్గర ఉన్న సంబంధించి
సిఐడి కేసు కూడా నమోదైంది. ఆ గొడవ ఏంటంటే అసలు ఎందుకు మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు అంత పర్టికులర్గా కేసుని ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు? అసలు దాంట్లో మీ పాత్ర ఏంటి? అసలు గొడవ జరిగినప్పుడు నేను లేను. ఆ వీడియో లైట్లో చూస్తే మీకు తెలుస్తుంది. మంత్రులు వస్తున్నారని చెప్పి గేటు దగ్గర ఈయన ఏం చేశాడంటే ఆ శిలాఫలకం మీద పేరు చిన్నదిగా పడ్డదంట. అందరితో పాటు సమానంగా రాస్తే కుదరదట, పెద్ద పేరు రాయాలండి. అందుకని ఫ్లకార్డులు పెట్టుకుని ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం స్టేజ్ మీదకి ఒక 20 మందిని తీసుకెళ్ళి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలని పాడు చేయడమే కావాలి అతనికి. ఇప్పుడు మీటింగ్ వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. అక్కడ గలాట జరిగితే టీవీకి వస్తుంది, పేపర్కి వస్తుంది, చంద్రబాబు నాయుడు దృష్టిలో పడుతుంది. అదే కాన్సెప్ట్. అయ్యో ఇది మంచి జరుగుతుంది, మన ఆయాంలో టిడ్కోలకి ఎవరికి ఇల్లు ఇవ్వలేకపోయాం, వాళ్ళు ఇస్తున్నారు, మనకు ఓట్లేసిన ప్రజలకి రుణం తీర్చుకుందామని ఉండదండి. ఆయనకి కేవలం రాజకీయం. ఆ రాజకీయం ద్వారా లబ్ధి పొందాం. ఆ రోజున అదొకటే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడి జరిగినా అక్కడికి వచ్చి గొడవ చేయడం అతను పరిపాటండి. ఇది ఒకటే కాదు, అన్నిటికీ ఇళ్ల స్థలాలకి 9,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ మట్టి పెరుగులంక అని చెప్పి గోదావరి మధ్యలో పెరుగులంక ఉంటే ఆ మట్టిని తీస్తుంటే ఆ మట్టిని దళితులకు సంబంధించిన మట్టి తీయటం లేదని చొక్కిప్పి దొల్లేసాడు. 50 మంది దళితులకు సంబంధించిందని. అందులో ఈ 9,000 మందిలో 4,500 మంది దళితులు ఉన్నారు ఆ ఇళ్ల స్థలాల లబ్ధిదారులు. 50 మందికి వచ్చి 4,500 మంది దళితుల ఇల్లులు స్థలం పూడిక అడ్డుకున్నారు. అతనికి కావాల్సింది రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందాలి, ఒకవేళ వైఎస్ఆర్సీపీ చేస్తే మనకు బ్యాడ్ వస్తుంది అనే ఆలోచన తప్ప ఇంకోటి. సమావేశంలో సభల్లో మాట్లాడారు మీ ఎమ్మెల్యే గురించి డ్రామానాయుడు అని చాలా సంతోషం. ఎందుకు అతను డ్రామానాయుడు అని మీరు మాత్రం విమర్శిస్తున్నారు? అసలు అతన్ని ఎలాగా అభివర్ణిస్తున్నారు? ఎందుకని నేను 2014లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. చేసినప్పుడు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను తక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి ఏ రోజు కూడా కుంగిపోకుండా ఇంట్లో కూర్చోకుండా పార్టీ కోసం ప్రజల తరపున నా వాయిస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని వినిపించాను. ఆ వినిపించినప్పుడు అతనికి ఇబ్బంది కలిగింది. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని బయటికి తీశాను. అదేవిధంగా నాకు ఏదైతే ఈ పోరాటాలు చేస్తున్నాడో ఇతను అణిచేయాలనే ఉద్దేశంతో మీకు రాయలసీమ కడప జిల్లాల్లో అతన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. సేమ్ రాయలసీమ టైపు ఇక్కడ వచ్చింది. ఆ రోజుల్లోనే నాకు 2002లో నేను ఒక హాస్పిటల్ పెట్టాను. నేను డాక్టర్ కాకపోయినా నాకు మెడికల్ అంటే ఇంట్రెస్ట్, సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజున 2002లో ఒక హాస్పిటల్ పెట్టి నా దగ్గర 4 డాక్టర్లు పనిచేశారు. ఒక ఎండి జనరల్ మెడిసిన్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఈఎన్టీ, ఆర్థోపెడిక్. హాస్పిటల్ 2017 వచ్చేటప్పటికి ఆ హాస్పిటల్ మీద నన్ను ఏం చేయలేక ఆ హాస్పిటల్ మీద అధికారులను పంపించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇంకా నా పోరాటానికి అడ్డుగా ఉందని ఆ రోజున 2017లో సెప్టెంబర్ హాస్పిటల్ తీసేశాను. 2 కోట్లు విలువ చేసి హాస్పిటల్ తీస్తే నాకు 17,25,000 రూపాయలు వచ్చాయి. అయినా నేను ఎప్పుడు వెనక చేయలేదు. తర్వాత 2018లో ఇక్కడ కేబుల్ వ్యవస్థ ఉంటుంది కదా, కేబుల్ వ్యవస్థలో మేము ఏదైనా పోరాటాలు చేసినా, నేను మాట్లాడినా, అయితే మా నాయకులు మాట్లాడినా కేబుల్లో జస్ట్ అలా చూపించి 2-3 సెకండ్స్, 10 సెకండ్స్లో, మినిట్స్ కాదు సెకండ్స్లో తీసేస్తూ ఉండేవారు. మన వాయిస్ వెళ్ళాలి. నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కాదు, నేను కాదు, ఎవరో వేరే వ్యక్తి ఇన్ఛార్జ్గా చేస్తాను. కానీ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి సొంతంగా కేబుల్ పెట్టాను. ఇక్కడ లోకల్లో టవర్లో డిష్ ఉంటుంది కదా, ఆ డిష్ పర్మిషన్ రానివ్వకుండా చేశాను. ఎందుకంటే తాతాజీ కేబుల్ పెడితే బాబు ఇంక బీభత్సంగా ఇంక అన్ని జనాలు నూరు పోసేస్తూ ఉంటాడని ఏదో భయపడి మొత్తం రానివ్వాల. అప్పుడు కార్మూ నాగేశ్వరరావు గారికి కేబుల్ ఉంటే పాలకొల్లు నుంచి 35 కిలోమీటర్ల వరకు వైర్ లాక్కెళ్ళి అక్కడి నుంచి వైర్ తీసుకొచ్చి ఈ రేపొద్దున ఓపెనింగ్ అనగా ముందు రోజు వైర్లు 35 కిలోమీటర్ల వైర్లు కట్ చేశాను. దేనికి పనిచేయదు. నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయను. వ్యక్తిగతంగా నేను రాజకీయ పరంగానే చూసుకుంటాను. నాకు అంత ద్రోహం చేసినా కూడా
నిమ్మల రామానాయుడు ఏనాడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలను లేదని నాకు అసలు ఏనాడు లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా తమ్ముడు కూతురిది బయట పక్షం ఉంటే వాళ్ళ ఇంటికి స్వయంగా ఫ్యామిలీతో వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అలాగే నేను పెట్రోల్ బంక్ పెట్టినప్పుడు కూడా అతన్ని పిలిచి ఒక పంపుని ఓపెనింగ్ మా నాయకులతో పాటు మోషన్ రాజు గారు వీళ్ళందరూ వచ్చారు. అతను కూడా పిలిచి అతను కూడా వచ్చి ఓపెన్ చేసింది వెళ్ళాడు. మాకు వ్యక్తిగతంగా అలాగే లేదు. కానీ ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, వ్యక్తిగతంగా ఏం చేయాలి? ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ని ఏం చేయాలి? ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేసినాయంట, అంచేత ఇది అక్రమ సొమ్మంట, అందుకని ఎవరినో పట్టుకుని జిల్లాలో ఏ నాయకుడు అంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఏ నాయకుడు వైసీపీ నాయకుడు ఇబ్బంది పడుతున్నారు. ఒక్క పాలకుల్లో మాత్రం నిత్యం ఏదో ఒక సమస్య, నిత్యం తాతాజీ వివిధ కేసులు ఇరుక్కోవడం కానీ వివిధ అంశాల్లో ప్రధానంగా ఉంటున్నారు. ఏంటి సార్ మీరు వర్గ వైర్యం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మీ ఇద్దరి మధ్య ఎందుకు అంత పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి ఎందుకు వచ్చేసింది అంటారు? అదే నాకు అర్థం కానిది ఏంటంటే, నేను రాజకీయాల వరకే మాట్లాడతాను. మీకు అర్థమైంది కదా. 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నా పార్టీ సిద్ధాంతాల కోసం నేను మాట్లాడతాను. అప్పటి నుంచి కక్ష. అప్పుడు నా హాస్పిటల్లో తీయించడంలో కమిషనర్ సాయిరామ్, మున్సిపల్ కమిషనర్ని ఉసుగొలిపి హాస్పిటల్ మీద పంపించడం, తర్వాత కేబుల్ వైర్లు కట్ చేయించడం, అదన్నీ కూడా అతను నైజం. అది అంటే మంచితనం కప్పుకున్నటువంటి క్రూర మృగం, అంటే ఒక సైకో నా దృష్టిలో. అటువంటి మనిషిని అక్కడ చూడడం నిజంగా. ఇప్పుడు నాకు ప్రత్యర్థి ఉన్నాడు, ఎవరైనా ప్రత్యర్థి ఉంటే ఆడి వ్యాపారం దెబ్బ కొట్టాలి, వాళ్ళ కుటుంబంలో అలర చేయాలని మాకు ఆలోచన రాదు. ఎందుకంటే రాజకీయం వరకే చూస్తాం. నువ్వేం చేసావు, నువ్వేం చేయలేకపోయినా కొంచెం మాట్లాడతావు. కానీ అతను నైజం అటువంటిది కాదు. మీ మీద 5 కేసులు నమోదు. ప్రధానంగా అందులో ఆన్లైన్ బెట్టింగ్ లో మీరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు, దాంతోనే ఆస్తులు సంపాదించేది మీ మీద ప్రధాన అభియోగం అండి. దీని అసలు ఏంటండి, మీకు ఆన్లైన్ బెట్టింగ్ మీకున్న సంబంధం ఏంటి, అసలు దాని నుంచి ఏంటండి? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 2022లో మీకు ఇందాక చెప్పాను, నేను కొట్టినట్టు కేసులు పెట్టడం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి 3 సార్లు గెలిచిన వ్యక్తి తాతాజీ నన్ను కొట్టాడని చెప్పి 2022లో జరిగిందంటే 2024లో కేసు కట్టారు, ఎస్సీ ట్రస్ట్ కేసు. తర్వాత మన ఏదైతే ఎల్మంచిలి మండలానికి సంబంధించి ఎంపీపీ ఎలక్షన్కి మాకేమో 14 మంది ఉన్నారు, మన టీడీపీకి ఏమో 3 టీడీపీ ఎంపీటీసీలు, ఒక జనసేన అభ్యర్థి ఉన్నారు. మొత్తం 18లో 14 వైఎస్ఆర్సీపీ. నేను మంత్రిని కాదా, నా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవకూడదని ఉద్దేశంతో పట్టుదలతో 2 సార్లు వాయిదా వేయించడం. కోరం ఉన్నా కూడా, కోరానికి 9 మంది ఉంటే సరిపోతుంది ఎంపీటీసీలు, కానీ మాకు 14 మంది ఉన్నాం. అయినా కూడా దాన్ని వాయిదా వేయించి గొడవ చేయించి వందలాది మంది రౌడీల్ని గోండాలని తీసుకొచ్చి గొడవ చేయించాడు. ఇది బహిర్గంగా జరిగింది, ఇది 4 గోడల మీద జరిగింది. ప్రజలందరికీ చెప్పుకుంటారు ఇవాళ ఎట్ల తాతాజీ రౌడీ అని. అంటే నేను అన్నాను కాబట్టి రౌడీజం చేస్తున్నావా రామానాయుడు అని అడిగినందుకు నన్ను రౌడీ కింద చిత్రీకరించి నేను రౌడీ అని. అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా రౌడీగా అన్యాయాన్ని ఎదుర్కొంటాను, అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు అంటేనే కత్తి మీద సాంపులేట్. రాజకీయాల్లో కుటుంబం కానీ లేకపోతే ఆస్తులు కానీ లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ కానీ కోల్పోతాం. ఎదురువాడికి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా నేను చూస్తూ ఊరుకోను, దాని మీద ఫైట్ చేస్తాను. అందులో దాంట్లో భాగంగా నేను హైకోర్టుకి వెళ్ళాలని చెప్పి సలహా ఇవ్వటం, హైకోర్టులో వేసి మేము అక్కడి నుంచి స్టే తీసుకొచ్చి మేము దిగ్విజయంగా హైకోర్టు పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఎంపీపీని చేశాం. ఆ ఉక్రోషంతో మళ్ళీ ఇంకో ఎస్ఐ ట్రస్ట్ కేసు పెట్టడం ఉంది. దానికి కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్తే 1 వారం 10 రోజులు పట్టింది దాని మీద బెయిల్ ఇవ్వటం. మళ్ళీ అది బెయిల్ వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే ఎన్ని కేసులకి ఎడ్ల తాతాజీ ఏమన్నా, ఇక్కడ ఇన్ఛార్జ్ ఏమో వేరే వ్యక్తి, పోటీ చేసేవాళ్ళు వేరు, కానీ వీటన్నిటికి ఎడ్ల తాతాజీ ఏమన్నా. ఇదంతా ఎడ్ల తాతాజీ అని లేకపోతే ఆ ఎంపీపీ ఎలక్షన్ వదిలేస్తారు. ఆ రోజు స్టేషన్ మీద గోడ కూడా జరగదు, మనం ఎంత దౌర్జన్యం చేసినా ఎవడో కూడా పట్టించుకోడు అని అతనికి అపోహ ఉంది. పార్టీ ఎవరితోనూ ఆధారపడి ఉండదండి. ఇవాళ ఎట్లా తాతాజీ ఇంకోటి వస్తుంది, నాకన్నా గొప్పోడు వస్తాడు. పార్టీ ఇప్పుడు కూడా ఆగదు. కాపు సమాజ వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? భవిష్యత్తులో తాతాజీ భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుంది, ఏంటి ఈ పరిస్థితి చెప్పండి. ప్రస్తుతానికి కాపు నేపథ్యంలో కాపులు కీలకమని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించారు.
ఇప్పుడు ఏ ఒక్క కులంతోనూ రాజ్యాధికారాన్ని పొందలేం. అప్పుడున్న ఈక్వేషన్తో నా ఎస్సీ నా బీసీ అంటూ నా మైనారిటీ అంటూ జరిగింది. దాన్ని సరిదిద్దుకుని ఇప్పుడు కాపులు కూడా వాళ్ళకి ప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా రాబోయే కాలంలో మార్పులు కనపడతాయి. ఇది పూర్తిగా చూసుకుంటే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి తాతాజీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కడుతున్న కేసులే చెబుతున్నాయి. సంవత్సర కాలంలో 5కి పైగా కేసులు, రౌడీ షీట్ ఓపెన్ చేసే ప్రయత్నం, నిత్యం హైకోర్టు ప్రయాణం, ఇదే సరిపోతుంది జీవితం మొత్తం కూడా. దీని నుంచి బయటపడడం కోసం, పార్టీని బతికించడం కోసం తన అహర్నిశలో కష్టపడతానని, పార్టీ గుర్తింపు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా నిత్యం పనిచేస్తానని, కాపు సామాజిక వర్గానికి పూర్తి అండదండలు ఇచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని, భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదించే విధంగా ముందుకు సాగుతున్నారని, పాలకులలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య ముసుగులో ప్రజావాదులుగా ముసుగొప్పుకున్న ప్రతి ఒక్కరి ముసుగు తొలగించి ప్రజాస్వామ్యంలో నిలబెడతామని తాతాజీ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.